హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ఏ మంత్రం వేసావే 20వ భాగాన్ని వినేద్దాం. వాష్రూమ్ నుండి బయటకు వచ్చి తన అన్నయ్య కోసం ఆలోచిస్తూ మిర్రర్ ముందు హెయిర్ దువ్వుకుంటూ ఉంది భూమి. అక్క భోజనం. మనసులోతుల్లో నుంచి వస్తున్న ఆలోచనలు పక్కన పెట్టి నాకు వద్దు రంగి చెప్పాను కదా అన్నది. టేబుల్ మీద భోజనం పెట్టి ఆర్యన్ బాబుకి పెట్టక్క, ఉదయం నుంచి ఏమీ తినలేదు, నీకు ఆకలిగా లేకపోతే కనీసం ఈ పాలైనా తాగు అన్నది. నా కారణంగా నువ్వు ఇబ్బంది పడుతున్నావు రంగి, సరే అక్కడ పెట్టు రంగి అన్నది. సరే అక్క. ఇంతలో చారుణ్య అత్త అత్త అంటూ వచ్చింది. నవ్వుతూ చారుని ఎత్తుకొని చెప్పు చారు, టైం కాని టైంలో నా చారు నా దగ్గరికి ఎందుకు వచ్చినట్టు అన్నది. భూమి బుగ్గ మీద ముద్దు పెడుతూ నువ్వు నాకు కథ చెప్పాలి మరి, నా బంగారానికి నిద్ర రావటం లేదా? అవునత్త చెప్పు అన్నది. చారుని తన ఒడిలో పడుకోబెట్టుకుని జో కొడుతూ నాకు తెలిసిన కథ చెబుతాను వింటావా అంటూ సోఫాలో కూర్చుంది. సరే అత్త అన్నది. ఇంతలో నడుముకి టవల్ కట్టుకొని కట్బనియన్తో బయటకొచ్చి మిర్రర్ దగ్గర నించుని హెయిర్ని ఒక చేత్తో విదిలించుకుంటూ తన పని చేసుకుంటున్నాడు. చారుని జోకొడుతూ అనగనగా ఒక చిట్టి ఎలుక ఉందంట. చిట్టి ఎలుక అనగానే హెయిర్ దగ్గర చెయ్యి ఆపి మిర్రర్లో భూమి వైపు చూశాడు. అత్త చెప్పు అన్నది. ఒక చిట్టెలుక ఏమీ తెలియని అమ్మాయికిరాలు, ఎవరు ఏమీ చెబితే అదే చేస్తుంది. తనకి అమ్మ నాన్న ఇంకా తన ఫ్రెండ్స్ అదే ప్రపంచం. చాలా సంతోషంగా ఉండేది. ఎంతగా అంటే అమ్మ నాన్న ఫ్రెండ్స్ తనకి తెలిసిన ప్రపంచం ఇదే. అవునా అత్త? అవును చారు, నీకు తెలుసా తన ప్రపంచంలో చాలా స్వేచ్ఛ ఉండేది. ఎంతగా ఎగురుతున్న పావురంలా మనసులో అనుకుని తనకి ఇష్టం వచ్చినట్లు ఉండేది. సడన్గా చిట్టెలుక తల్లి చనిపోయింది. అప్పుడు ఆ చిట్టెలుక గుండె పగిలేలా ఎంతగా ఏడ్చిందంటే పూడుకుపోయిన గొంతుతో అంటుంది. తన ప్రపంచం తలకిందులైంది. అప్పుడు ఆ చిట్టెలుకకి ఏడవడం తప్ప వేరేది ఏమీ గుర్తొచ్చేది కాదు. తన ఆలనా పాలన చూసే తల్లి మరణం ఆ చిట్టెలుకకి ఎంతో బాధని మిగిలించింది అంటూ గొంతులో బాధని దిగుమింగుకుంటూ ఎదురుగా మిర్రర్లో తన వైపే చూస్తున్న ఆర్యన్ కళ్ళల్లో చూసింది. భూమి ఎమోషనల్ అయి చెప్పడంలో లీనమైపోయింది. చారు కూడా అంటూనే నెమ్మదిగా నిద్రలో జారుకుంది. కానీ భూమి గమనించదు. భూమి ఒక్కో మాట అంత బాధగా చెబుతుంటే తన గుండె కూడా చలించి ప్రేమగా భూమి వైపు కంటి నిండా నీళ్ళతో తన కళ్ళలో చూస్తూ ఉన్నాడు. తల్లి మరణం ఆ చిట్టెలుకకి బాధని కలిగించిన కొద్ది రోజుల తర్వాత తను తెలియక చేసిన పొరపాటు కారణంగా ఇప్పుడు జీవితాంతం బందీ అయి బ్రతుకుతుంది. తెలియక చేసిన తప్పుకి ఆ చిట్టెలుక జీవితాంతం శిక్ష అనుభవించడానికి సిద్ధంగా ఉంది. కానీ తను చనిపోయేలోపు అయినా మిగిలిన తండ్రి ప్రేమ ఆదరణ తనకి దొరుకుతుందో లేదో అర్థం తెలియక రేయి పగులు తేడా లేకుండా అనుక్షణం ఏడుస్తూ తనలోని తాను కుమిలిపోతూ ఎవరితో తన బాధని పంచుకోవాలో తెలియక బందీ చేసిన అతన్ని చూస్తూ భయంతో బిక్క చచ్చిపోయి బ్రతుకుతుంది. తను అలా సూటిగా ఆర్యన్ కళ్ళలోకి చూస్తూ ఏడుస్తూ ఆ మాటలు పలుకుతుంటే ఆర్యన్ మిర్రర్లో భూమిని చూస్తూ కంటి నిండా తడి తెచ్చుకొని గాయం చేతిని పిడికిల్ని బిగిస్తూ బందీ అయ్యాను అంటున్నావు, నీతో పాటు నా ప్రేమను కూడా బందీ చేశాను కదే. నువ్వు ఏడుస్తుంటే నాకు లోపల ఏదో మెలిపెడుతుంటే ఊపిరి ఆడటం లేదు. చనిపోతానన్న మాట అనకే, నువ్వు లేని ఈ ఊపిరి కూడా గాలిలో చివరి శ్వాస అవుతుంది అనుకున్నాడు. నెమ్మదిగా చారుని పక్కన పడుకోబెట్టి పైకి లేచి ముందు కడుగు వేసి ఆర్యన్ కలలో సూటిగా చూస్తూ చెప్పండి, చివరి శ్వాస ఉండగా అయినా నా తండ్రి ప్రేమ అయినా నాకు దక్కుతుందా? ఏడుస్తూ వణికే గొంతుతో అడిగింది. చివరి శ్వాస అనగానే భూమి చేతిని పట్టుకుని సైడ్కి లాగుతాడు. అమాంతం ఆర్యన్ కుడివైపు సైడ్కి అతుక్కుపోతుంది. ఎంతగా అంటే ఆర్యన్ మెడవంపులో భూమి ఫేస్ ఉంటుంది. భూమి కంటి నిండా నీళ్లతో భారంగా కనురెప్పలు తెరుస్తుంటే ఆర్యన్ మాత్రం మిర్రర్లో భూమిని చూస్తాడు. తనకు తెలుస్తుంది భూమి కనురెప్పలు తన మెడవంపుల్లో తగులుతున్నాయి. కంటి నిండా నీళ్లతో భూమి వైపే చూస్తూ ఏంటి ఏమైంది నీకు అన్నాడు. ఆర్యన్ అలా టవల్తో కట్బనియన్తో ఉండడం, అంతా దగ్గరగా తనని తీసుకోవటం, లోపల ఏదో తెలియని అలజడి కలుగుతున్నా అది బయటికి రానియకుండా బాధ కూడా అదే విధంగా వస్తోంది. కన్నీరు ఆపటం లేదు. ఆ కన్నీటి వెచ్చదనం మెరిసే 6 అడుగుల దేహంపై మెడవంపుల్లో జారుతుంటే ఆ కన్నీటి వెచ్చదనానికి ఆర్యన్ మనసు చెలించి నెమ్మదిగా గాయమైన చేతితో భూమి నడుము మరింతగా గట్టిగా పట్టుకొని బాధగా ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అన్నాడు. మరి ఏం చేయమంటావు? తను మాట్లాడుతుంటే భూమి పెదవులు ఆర్యన్ మెడవంపులో టచ్ అవుతున్నాయి. అంతలా భూమి ఊపిరి తన పెదవుల్ని కన్నీరు అన్నీ ఒకేసారి తనకి ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే ఏదోలా అనిపిస్తుంది. మరి ఏం చేయమంటావు అంటున్నావు, అసలు ఎందుకు బాధపడుతున్నావు? నీకు తెలియదా ఆర్యన్? తెలుసు, కానీ నా విషయంలో తప్పు చేశావుగా. నేను కావాలని చేయలేదు కదా. నీ శిక్ష జీవితాంతం అనుభవించడానికి సిద్ధంగా ఉన్నా కనీసం మా అన్నయ్యతో అయినా మాట్లాడినీవా? ఏడుపు గొంతుతో అడిగింది.
మిర్రర్లో తదేకంగా భూమిని చూస్తూ ఒంట్లో కేజీ కండలేదు, ఎందుకే అంత ఎమోషన్ అవుతున్నావు? నిన్ను చూస్తుంటే నాకే భయంగా ఉంది. ముందు ఏడవటం ఆపు, లేదంటే ఆర్యన్ నుంచి నెమ్మదిగా జరిగి కొడతావు, అంతే కదా? కొట్టు. నీ చెంపదెబ్బలకి తిట్లకి అలవాటు పడిపోయాను. నాకు కొత్త కాదు, ఇలా బాధించే బదులు నన్ను చంపే అన్నది. అమాంతం భూమి 2 చేతులను పట్టుకొని గోడ కానించి, ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నావు? మాటి మాటికి చంపే అంటున్నావు. పిచ్చిగాని పట్టిందా? నువ్వు చేసింది తప్పు అని ఒప్పుకున్నావు, ఇంకెందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఆర్యన్ మాటలు మామూలుగా వస్తున్నా తన కళ్ళల్లో రౌద్రం భూమికి తెలుస్తుంది. నీ వల్లే, నువ్వు చేసే పనుల వల్ల కనీసం మా నాన్నతో కూడా మాట్లాడనీయకుండా చేస్తావు. ఇప్పుడు అన్నయ్యతో ప్లీజ్ ఒక్కసారైనా నన్ను కరుణించు అన్నది. చంపుతున్నావు కదే నీ మాటలతో, నన్ను నీతో పాటు నాకు నరకం చూపిస్తున్నావు. ప్రేమించానే, నిన్ను బాధపెట్టి నేనెలా సంతోషంగా ఉంటాను అనుకున్నాడు. చిట్టెలుక ఏడవకు అన్నాడు. కన్నీరు తుడుచుకొని ఆర్యన్ వైపు చూస్తుంది. ఏం మాయ ఉందే నీ కళ్ళల్లో? ఉదయం నుంచి నాకు తిండి పెట్టలేదు, కనీసం నాకు కాఫీ కూడా ఇవ్వలేదు. మౌనం పాటించావు. ఇప్పుడు మీ అన్నయ్య రాగానే నాతో మాట్లాడావు. బాగుందే నీ పని, ఎందుకు ఇలా చేశావు అన్నాడు. మౌనంగా ఉంది, మాట్లాడదు. మాట్లాడు అన్నాడు. అంత దగ్గరగా నా దగ్గరకు వచ్చి నన్ను గోడ కానించి నా మీద నువ్వు జారుబడి ఉన్నావు. మాటలు ఎలా వస్తాయి? దేవుడా, ఈయన గారు ఏంటి ఇలా చేస్తున్నాడు అనుకుంది మనసులో. చెప్పు, మాట్లాడు అన్నాడు. ముందు నన్ను వదలండి అన్నది. భూమి మాటలకి తనున్న పొజిషన్ చూసుకుని జరగను కానీ ముందు చెప్పు, ఎందుకు మాట్లాడలేదు? గుట్టుకలు మింగుతూ, ఎప్పుడు ఎలా ఉంటావో తెలియదు. ఏ మనిషివయ్యా నువ్వు అనుకుంది. మరి నన్ను రాత్రి ఒంటరిగా వదిలేసి వచ్చావే? అసలు నేను ఎలా కనపడుతున్నానా నీకు? నేను చెడ్డవాడినే కానీ నువ్వు అనుకున్నట్టు కాదు. టైం కాని టైంలో నైట్ శ్రావ్య నీ ఫ్రెండ్ ఎలా వచ్చిందనుకున్నావు? అర్థం కానట్టు చూసింది. గౌతమ్ చేత ఫోన్ చేయించాను, నీ ఫ్రెండ్ని బీచ్ దగ్గరికి రమ్మని. షాక్తో చూస్తూ నిజమా అన్నది. నేను అబద్ధం చెబుతానా? పైగా నీతో. నువ్వు నా చిట్టెలకకి. నీకు ఎలా అబద్ధం చెప్తాను? మరి అంత కసాయవాణ్ణి కాదు నేను. నువ్వు కొట్టావు, తప్పులేదు, ఎందుకంటే ఒంటరిగా వదిలేసి వచ్చానని. అలా అని నిన్ను ఒంటరిగా వదిలేసి రాలేదు. అయినా గౌతమ్కి శ్రావ్య నెంబర్ ఎలా తెలుసు అన్నది. నేనేమన్నా నీ అసిస్టెంట్నా అన్నీ చెప్పడానికి? ముందు నువ్వు నన్ను ఎదిరించడం మానేసి బుద్ధిగా ఉండు. కాదు అని చిట్టెలకలా ఎగిరావో అంటూ కోపంగా లుక్కిచ్చి భూమికి దూరంగా జరిగి డ్రెస్సింగ్ రూమ్కి వెళ్ళాడు. గోడకి జారబడి ఉన్న భూమి పిచ్చి పట్టేలా ఉంది. నాకు ఎదిరిస్తాను ఈసారి నుంచి. మా అన్నయ్య ఉండగా నాకు భయం ఏంటి అంటూ ఆకలిగా ఉంది. ఉదయం నుంచి ఏమీ తినలేదు. అవును, నా ఒంట్లో కేజీ కండలేదు అనుకుంటూ మిర్రర్ దగ్గరికి వెళ్ళి బాగా సన్నగా అయిపోయాను. తనని తాను చూసుకొని నడుం దగ్గర బ్లడ్ ఉండేసరికి షాక్ అవి ఇదెలా వచ్చింది అనుకుంది. డ్రెస్సింగ్ రూమ్ నుంచి బయటకు వచ్చి పశువుల శాల దగ్గరికి వెళ్ళి పచ్చిగడ్డి ఒక చేత్తో వేస్తూ అభి కోసం ఆలోచిస్తూ ఉన్నాడు. బయట ల్యాండ్లోకి వచ్చి ఈ బ్లడ్ అసలు ఎలా అయింది అనుకుంటూ ఆర్యన్ వైపు చూసింది. ఒక చేత్తో గడ్డి వేస్తున్నాడు, మరో చేతికి ఏమైంది? అభి, నన్ను క్షమించరా, నీతో మాట్లాడకుండా అలా వచ్చేసాను. నీతో చాలా విషయాలు మాట్లాడాలి. అలా ఆలోచిస్తూ పశువులకి గడ్డి వేసి పూల మొక్కల దగ్గర కూర్చొని 2 కనురెప్పలు మూసి ఆలోచిస్తూ ఉన్నాడు. అంటే ఈ బ్లడ్ ఆయనదా? ఒక చేత్తో గడ్డి వేశాడు, ఏమైంది ఈ మనిషికి? మళ్ళీ కోపంలో చేయి దేనికేసైనా గుద్దుకున్నాడా అనుకుంటూ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకొని కిందికెళ్ళింది. అభికి నా గురించి తెలుసు, కానీ ఎంతైనా భూమి తన చెల్లి. ఆ విషయంలో వాడికి కోపం రావటంలో తప్పులేదు. నేను మాత్రం భూమి విషయంలో చాలా కఠినంగా ఉన్నాను. చివరికి దాని తండ్రిని కూడా కలవనీయలేదు. పుట్టినరోజుకి బ్రతిమలాడితే తీసుకుని వెళ్ళాను. ఇప్పుడు అభి నాకు తెలిసి భూమి కోసం గొడవ పడతాడు. గొడవ కారణంగా మా మధ్య ఉన్న స్నేహం కూడా దూరం అవుతుందా అనుకుంటూ ఉన్నాడు ఆర్యన్. ఎటు చూసినా నా అనుకున్న బంధాలన్నీ నాకు దూరం అవుతున్నాయి. ప్రేమ కూడా నా జీవితంలో కోపంగా మారిపోయింది. ఇప్పుడు వీడు కూడా నన్ను శత్రువుగా చూస్తాడు. ఏంటో, నేను ఏది ఇష్టపడినా అది నాకు దూరం అవుతుంది. అమ్మ, భూమి దూరం కాకపోయినా నా జీవితంలో తన ప్రేమను ఎప్పటికీ పొందలేను. నా ప్రేమను పంచి సంతోషంగా చూసుకునే రోజులు కూడా లేవు. అక్క తనతో అన్నీ పంచుకునేవాణ్ణి. ఎందుకో తెలీదు, ఏనాడు సరిగ్గా మాట్లాడదు. తన మనస్తత్వం అంతేనా అనుకుని సర్దుకుపోయాను. ఇప్పుడు అక్క నా వైపు చూడటం కూడా లేదు. ఇంకా తండ్రి నన్ను ఒకప్పుడు మహారాజులా చూసుకున్నాడు. అమ్మ చనిపోయిన తర్వాత మరో పెళ్లి చేసుకున్నారు. తండ్రి ఆదరణ కూడా కరువైంది. అలా ఆలోచిస్తూ తన కంటి కొసల నుంచి కన్నీరు జారుతుంది. ఏమైంది, ఏడుస్తున్నాడు? కొంపదీసి కోపంగా ఉన్నాడా? బాధపడుతున్నాడా? ఏ టైంలో ఎలా ఉంటాడో కూడా తెలియదు. పిలుద్దామా? కొడితే ఎందుకు వచ్చిందిలే అని వదలలేను, కానీ ఆ చెయ్యి బ్లడ్ పోతుందే. అయినా నాకు ఏమన్నా కొట్టించుకోవడం కొత్త, ఏదో ఒకటి అవుతుందిలే అనుకుంటూ ఆర్యన్ పక్కన చైర్లో కూర్చొని కొంచెం వణుకుతూ, దేవుడా కాపాడు, ఈయన కోపంలో ఉంటే అది ఎదుర్కొనే ధైర్యం ఇవ్వు ప్లీజ్ అనుకుంటూ ఆర్యన్ చేతిని పట్టుకొని ఆర్యన్ అని పిలిచింది.
తన చుట్టూ ఉన్న ఆలోచనల నుంచి బయటకు వచ్చి కన్నులు తెరవకుండా చెప్పు అన్నాడు. ఏమైంది, ఏడుస్తున్నావు? బాధ ఎవరితోనో పంచుకోలేని బాధ పూడుకుపోయిన గొంతుతో అన్నాడు. ఎప్పుడూ లేని ఆర్యన్ తనతో ఏ కోపం లేకుండా బాధపడుతుంటే భూమి మనసు ఏదోలా అనిపించి ఎందుకు బాధపడుతున్నావు ఆర్యన్ అన్నది. ఏం చేయని చిట్టెలిక గుండె బరువుగా ఉంది అన్నాడు. ఏమైంది, మనిషికి చాలా బాధపడుతున్నాడు. వాళ్ళ అమ్మ గుర్తొచ్చిందా? అదే అయి ఉంటుందిలే. అమ్మ గుర్తొచ్చిందా ఆర్యన్ అని అడిగింది. ఒక రకంగా అలాంటిదే భూమి. ఒకప్పుడు నా ప్రపంచంలో అందరూ ఉండేవారు. ఇప్పుడు మాత్రం ఒంటరిగా ఉన్నాను. అమ్మ ఉంటే బాగుండేది. నా బాధ అంతా చెప్పుకునేవాణ్ణి. నా వల్లే కదా మీ అమ్మగారు చనిపోయారు. నన్ను క్షమించు ఆర్యన్ అనుకుంది మనసులో. ఆర్యన్ చేతిని వణుకుతూనే గట్టిగా పట్టుకొని నువ్వేమీ అనుకోను అంటే నీ బాధ నాతో పంచుకో అన్నది. కనులు తెరవకుండానే కొట్టను భూమి, భయపడకు. ఎందుకో తెలీదు, నేను విషయంలో నీ అనుమతి లేకుండా పెళ్లి చేసుకున్నాను. ఈ బంధం కారణంగా అభి కూడా దూరం అవుతాడని బాధ. కనీసం వాడితో మాట్లాడకుండా వచ్చేశాను. స్నేహానికి కూడా విలువ ఇవ్వలేదు నేను. ఏంటో నా తలరాత అర్థం కావటం లేదు అన్నాడు. ఏంటి నా మాటలు కొత్తగా ఉన్నాయి? అంతగా బాధ పెడుతున్నాడా? కొట్టను అని తనకు తనగా అంటున్నాడంటే తన మాటల్లో నిజం ఉంది. నిజంగా మా అన్నయ్య ఆర్యన్ని క్షమించడు. కానీ నేను తప్పు చేశాను కాబట్టి అన్నయ్య ఒప్పుకోక తప్పదు కదా. బాధపడకు ఆర్యన్. ఒక రకంగా నా కారణంగానే నువ్వు ఈరోజు ఇలా బాధపడుతున్నావు. మీ అమ్మని దూరం చేశాను. మీ నాన్నగారు కూడా రెండో పెళ్లి చేసుకున్నారని తండ్రి ప్రేమకు దూరం అయ్యావు. కనీసం మీ అక్క కూడా నీతో మాట్లాడడం మానేసింది. నిజంగా నేనే నీ సంతోషాలన్నీ దూరం చేశాను. నువ్వు నన్ను బాధ పెట్టడంలో తప్పులేదు, కొట్టినా తప్పులేదు. నా కారణంగానే ఇప్పుడు బాధపడుతున్నావు. నన్ను క్షమించు ఆర్యన్ అన్నది. కనులు తెరిచి భూమిని చూశాడు. అమాయకత్వం, మంచితనం ఏమీ తెలియని పసిపాప లాంటి మనస్తత్వం కలిగిన భూమిని చూడగాని ఎందుకో తెలియదే భూమి నా బాధ నీతో పంచుకోవాలనిపిస్తుంది. నేను బాధపడుతుంటే నా చేతిని పట్టుకుని ధైర్యం చేసుకుని మరీ అడిగావు. నువ్వైనా నన్ను మనిషిగా చూస్తున్నావు అనుకున్నాడు. ఎందుకో తెలీదు, ఇలా నేను ఒంటరిగా బాధపడుతున్నప్పుడు మా నాన్న ఒడిలో పడుకుని కాసేపు మాట్లాడేవాడిని. అప్పుడు నా మనసులో ఉన్న బాధ అంతా పోయేది. నీకు తెలుసా, మా నాన్నతో మాట్లాడి ఎన్ని రోజులు అవుతుందో. తన ఒడిలో పడుకుని ఏడవాలనుంది. నా కోపంతో మా నాన్న మనసు విరిగేలా చేస్తున్నాను. నన్ను ఎప్పటికీ ఆయన క్షమించడు, నాకు తెలుసు. తెలీదే, అమ్మ చనిపోయిన దగ్గర నుంచి ఇలా రాక్షసుల్లా మారిపోయాను. ఎంతగా అంటే పెళ్ళైన దగ్గర నుంచి నువ్వే చూస్తున్నావుగా ఎంతలా మారిపోయాను. ఒక అమ్మాయివి అన్న సంగతి కూడా మర్చిపోయి నా కోపాన్ని కూడా నీ మీద చూపించాను. ఏం చేయను, నాకంటూ నా బాధని పంచుకోవడానికి ఎవరూ లేక కోపంలో నేను చాలా మాటలు అనేవాడిని. నిజం చెప్పనా భూమి, మా అమ్మ వెళ్ళిపోయింది. నువ్వు నీ కథ చెప్పావుగా, చిట్టెలుక అమ్మ చనిపోయిన తర్వాత ఏడవడం తప్ప అన్నీ మర్చిపోయిందని. నేను అంతే భూమి, కాకపోతే ఏడవటం కాదు, నాలో నేను మదన పడుతున్నాను. ఆర్యన్ మాటలు భూమికి కొత్తగా అనిపిస్తున్నాయి. ఎప్పుడు తనతో ఇలా తన బాధని పంచుకోలేదు, ఇలా బాధపడి మాట్లాడలేదు. అలాంటిది ఆర్యన్ చెబుతుంటే భూమికి కూడా బాధగా ఉంది. ఆర్యన్ అని పిలిచింది. ఏంటి అన్నట్టు చూశాడు. ఇంతగా మనసులో బాధని పెట్టుకుని అసలు ఒంటరిగా ఎలా ఉండగలుగుతున్నావు? ఒంటరితనం అలవాటైపోయింది అన్నాడు. నా కారణంగానే కదా ఈరోజు నువ్వు ఇంతగా బాధపడుతున్నావు. సూటిగా భూమి కళ్ళలోకి చూస్తూ అవును భూమి. ఆర్యన్ చేతిని ఇంకా గట్టిగా పట్టుకుని నిన్ను ఏనాడు అది కావాలి ఇది కావాలని అడగలేదు. మా నాన్న కోసమే అడిగేదాన్ని. మొదటిసారి అడుగుతున్నాను. ఇది నా ఆఖరి కోరిక అనుకుని నా కోరిక తీరుస్తావా అన్నది. ఎందుకు అలా అడుగుతున్నావు? ఆర్యన్ చేతిని వదిలి గాయమైన చేతిని తన చేతిలోకి తీసుకుని గాయం క్లీన్ చేస్తూ ఆర్యన్నే చూస్తూ చెప్పు ఆర్యన్, అడుగుతాను, కాదనువుగా. భూమి కళ్ళలోకి చూస్తూ నువ్వు అడగాలే కానీ నా ప్రాణమే నీది కదే. ఎప్పుడు లేనిది అడుగుతున్నావు, నేనెందుకు కాదంటాను, చెప్పు అన్నాడు చేతికి కట్టుకడుతూ. అది ఇప్పటి వరకు నన్ను ఏనాడు కనీసం మనిషిగా అయినా చూడలేదు. ఎందుకంటే నేను తప్పు చేశాను, కాదని అనను. భర్త ఉన్న ఒంటరితనం అని శిక్ష వేశావు. అది ఎంత నరకమో నాకే తెలుసు. కానీ ఒక్కటి అడుగుతున్నాను, కనీసం నన్ను ఒక భార్యగా కాకపోయినా మనిషిగా అయినా చూస్తావా అన్నది. ఎందుకు చూడని, నిన్ను మహారాణిలా చూసుకుంటాను, కానీ నువ్వు మాటలు రావటం లేదే నాకు అని మనసులో అనుకుంటూ ఎందుకు చూడను, చూస్తాను. షాక్తో ఆర్యన్ నుదుటి నా చెయ్యి వేసి నీ ఆరోగ్యం బాగానే ఉంది కదా ఆర్యన్ అని అడిగింది. భూమి చెయ్యి తన నుదుటిన వేయగానే పెదవులపై నవ్వు వచ్చి అది బయటికి కనిపించనీయకుండా ఏమైంది అలా అడుగుతున్నావు అన్నాడు. ఏం లేదు ఆర్యన్, ఇదంతా కల్లా నిజమా? నువ్వు నీ బాధని నాతో పంచుకోవటం, నన్ను మనిషిగా అయినా చూడటం అనటం అంతా నా భ్రమ కాదు కదా అన్నది. ఒక్కసారిగా తల విదిలించుకొని నేనేంటి ఇలా ఎమోషనల్ అయ్యి దీన్ని కనెక్ట్ అయిపోయాను, అర్జెంటుగా టాపిక్ డైవర్ట్ చేయాలి. అయిపోయిందా ట్రీట్మెంట్ అన్నాడు. అయిపోయింది. ఆర్యన్ ముందు నేను అడిగిన దానికి ఆన్సర్ ఇవ్వు అన్నది.
ఇదిగో చూడు, నన్ను నీ మాయలో పడేయాలని చూడకు, నువ్వేవేవో ఊహించుకోకు, నాకు చాలా నిద్రొస్తుంది అని పైకి లేచాడు. ఒక్క నిమిషం ఆర్యన్. ఏంటి అన్నట్టు చూశాడు. ఆర్యన్ చేతిని పట్టుకుని భోజనం చేయి, లేదంటే నీరసం వస్తుంది. కంటి నిండా నీళ్ళతో భూమి వైపు చూస్తూ ఆకలిగా లేదు భూమి, వద్దు అన్నాడు. నీ మీద నాకు ఎటువంటి ఫీలింగ్ లేదు, నా మాయలో నిన్ను పడేయాలని కాదు, నన్ను మీ అమ్మ అనుకో చాలు అన్నది. తను అమ్మ అనగానే ఆరాధనగా భూమి వైపు చూస్తూ, ఏంటి చిట్టెలుగా సెంటిమెంట్తో కొడుతున్నావు అన్నాడు. లోపల భయం కలుగుతున్నా అది బయటికి రానియకుండా, సెంటిమెంట్ ఏమీ కాదు, నేనే నీకు ఉదయం నుంచి ఏమీ పెట్టలేదు, ఇదిగో తిను అన్నది. చైర్లో కూర్చొని తదేకంగా భూమిని చూస్తూ, ఇప్పుడు చెప్పు అన్నాడు. ఇదిగో భోజనం చేయి ఆర్యన్. మళ్ళీ చెప్పు అన్నాడు. ఇదేంటి తినమని చెబుతుంటే మళ్ళీ అడుగుతున్నాడు. ఇదిగో భోజనం అన్నది. మళ్ళీ చెప్పు అన్నాడు. అప్పుడు ఆర్యన్ మాట అర్థమై సారీ తినిపిస్తాను అంటూ తినిపించడం స్టార్ట్ చేసింది. తింటూ భూమి వైపే చూస్తూ, చిట్టెలుక నువ్వు నాకు సేవలు చేసినా నేనేమీ నిన్ను క్షమించను అన్నాడు. ఈ మహానుభావుడు మారడు, అయినా నేను ఎదిరించాలి కదా. నువ్వు నన్ను క్షమించకపోయినా పర్వాలేదు, మనిషిగా చూస్తానన్నావుగా, అదే ఎక్కువ అంటూ నోటి నిండా ముద్ద పెట్టేసి ఆర్యన్ వైపు చూస్తూ ఉంది. అంతలా సైట్ కొట్టకు అంటూ వాటర్ తాగి తన రూమ్కి వెళ్ళాడు. ఈ మనిషిని నేను ఎలా అర్థం చేసుకోవాలి? మారడు, ఈసారి కొడితే ఈ భూమి ఎలా ఉంటుందో చూపిస్తా. అయినా నన్ను కొట్టడం లేదు కదా, ఆకలేస్తుంది, ఏదో ఒకటి తినాలి అనుకుంది. బెడ్ మీద పడుకొని, నా బాధ నీతో పంచుకున్నాక నాకు చాలా ప్రశాంతంగా ఉంది చిట్టెలుక. నీలో ఏం మాయ ఉందో తెలియదు, కానీ నువ్వు పక్కన ఉంటే ఒక్కోసారి నా కోపం కూడా గుర్తుకు రాదు. అలా భూమి కోసం ఆలోచిస్తూ నిద్రలోకి జారుకున్నాడు. రూమ్కి వచ్చి భోజనం చేస్తూ, కనీసం తిన్నావా అని కూడా అడగడు. ఛే, అనవసరంగా నేనే ఊహించుకున్నాను. పిల్లాడు ఎమోషనల్ అయితే దగ్గరకు వెళ్ళాను, మారతాడు అనుకోవడం నా భ్రమ అనుకుంటూ ఆర్యన్ వైపు చూసింది. చాలా ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. అలా తింటూ ఆర్యన్ వైపు భోజనం చేసి తను పడుకుంది. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.